హాయ్ అండి. ముందుగా S4 మీడియా ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పచ్చడి అంటే ఏమిటి, అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారు, షడ్రుచుల సమ్మేళనం అంటే ఏమిటి, ఉగాది ప్రాముఖ్యత నేటి తరానికి ఎంతవరకు అవగాహన ఉంది, అసలు ఏమేం చేస్తారు, ఎలా చేస్తారు అనే విశేషాలని S4 మీడియా సౌజన్యంతో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు మనం 55 సంవత్సరాల నిర్మించబడి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో ఉన్నాం. సుమారుగా ఇక్కడ 100 మంది మహిళలు చేరి ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు. అవి ఏంటో ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం రండి. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తాడేపల్లిగూడెం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శారదారాణి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆవిడ్ని ఈ కార్యక్రమాలు ఏంటి, ఉగాది పచ్చడి ఏంటి అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. ఇక్కడ ఈ రోజు ఈ ఉగాది వేడుకలు జరుగుతున్నాయి కదా, అసలు ఈ ఉగాది పచ్చడి అంటే ఏంటి, ఈ కార్యక్రమాలు ఏంటి, మాకు కొంచెం వివరించి చెప్పగలరా? తప్పకుండా అమ్మా. హరే కృష్ణ, జై వాసవి. ఈరోజు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తాడేపల్లిగూడెం వ్యాయామ్ టీం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ముందుగానే వచ్చేసినాయండి. ఈరోజు ఉగాది సందర్భంగా మహిళలందరితో మేము స్వీటు హాటు అంటే వితౌట్ ఆనియన్ గార్లిక్తో పిండి వంటలు తయారు చేసి వాళ్ళని ఇక్కడ పోటీలకి ఆహ్వానించామండి. అలాగే పిల్లలతో ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసి ఉగాది గురించి చెప్పడానికి వాళ్ళని కూడా పిలిపించాం. అలాగే ఆటలు పాటలు హౌసీలు, అలాగే భగవంతుడికి చెప్పనిపోగా రకరకాల పిండి వంటలతో ఫ్రూట్స్తో కృష్ణుడికి అమ్మవారికి ముందుగానే ఉగాదికి మన అమ్మవారికి రకరకాల నైవేద్యాలు పెడతాం. ఈరోజు మేము ముందుగానే 2 days ముందే అమ్మని కృష్ణని ఆహ్వానించి ఇక్కడ మేము పెట్టడం జరిగిందండి. ఇది పెట్టడం వలన మనకి ఈ ఊరు, ఈ గ్రామం, అలాగే ఈ స్టేటు, ఇండియా అంతా కూడా సకల సుభిక్షాలతో అందరూ కూడా పిల్లా పాపలతో అంతా కూడా సకాలంలో వర్షాలు పడి అందరికీ శుభాలు జరగాలని ప్రతి ముత్తైదు పెడతారండి గ్రామదేవతకి. అది మేము ముందుగానే పెట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజున ఉగాది పచ్చడి ఎలా చేయాలో కూడా మీకు మేము చూపిస్తాం. ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, వగరు, చేదు అన్నీ కూడా మన జీవితాల్లో ఎలా ఉంటాయో అది మనకి ఇక్కడ మనం ఉగాది పచ్చడి ద్వారా మనం చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ పిల్లలు పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళని ఉగాది యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటి, అసలు ఉగాదికి వారికి ఎలాంటి విషయాలు చేస్తారు, ఏమేం చేస్తారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ రా. హాయ్. పేరేంటి? హాసిని. హాసిని. ఉగాది గురించి నీకేం తెలుసు? ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది మన తెలుగువారి పండుగ. ఉగాది అనగా నక్షత్ర గమనం. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం, ఆది అంటే మొదలు. ప్రపంచం జన్మాయుధులకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది. ఉగాది అనగా ముందుగా మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారవుతుంది. ఈ షడ్రుచులు మన జీవితంలో లాభ నష్టాలకు, సుఖదుఖాలకు ప్రతీకగా చెప్పుకుంటారు. ఈ షడ్రుచుల ద్వారా మనం చాలా నేర్చుకుంటాము. ఈ ఉగాది పచ్చడి తినేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకుంటే మన ఒంటిలో ఉన్న అనారోగ్యాలన్నీ తొలగి ఆరోగ్యంగా ఉంటామని నమ్మకం. శతాయువజ్ర దేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకం చెప్పుకొని తింటే చాలా మంచిదని పెద్దలు అంటారు. వావ్, చాలా బాగా చెప్పావు, థ్యాంక్ యూ. హాయ్ అమ్మా. హాయ్. ఉగాది గురించి మాకు ఏమన్నా మంచి మంచి విషయాలు ఏమైనా చెప్పగలరా? తప్పకుండానమ్మా. ఉగాది అంటే ఉగా అంటే నక్షత్ర గమనం, ఆది అంటే మొదలు. అంటే ఉగాది నాడు నక్షత్ర గమనం మొదలుపోయింది.
సోమకుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మ వద్ద నుంచి వేదాలు అపహరించినప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారుడై ఆ వేదాలను తీసుకొచ్చి సోమకుని వధించి వాటిని తీసుకుని వచ్చే వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకి ఇచ్చిన రోజు, బ్రహ్మ సృష్టి మొదలుపెట్టినటువంటి రోజు ఉగాది. ఇంకొకటి ఏమిటంటే శిశిర ఋతువు, ఆకులు చెట్లు ఎండిపోయి రాలిపోయినటువంటి శిశిర ఋతువు వెళ్ళిపోయి మనకి వసంత ఋతువు వచ్చినప్పుడు మనకి చెట్లు అవి చిగురించి మనకి కోయిలలు కుహు కుహు అని కూసి మామిడికాయలు మామిడి చెట్లు అన్నీ కూడా చిగురింపచేసి కొత్తగా నూతనంగా జనాల్లో అందరిలోనూ కూడా ఉత్సాహం నింపుతుంది. ఈ ఉగాది రోజుని రైతులకు ప్రాముఖ్యత ఇచ్చి రైతులను మనం సత్కరిస్తాము. తర్వాత ఇప్పుడు ఉగాది రోజు నుంచి బహుళ పాడ్యమి దగ్గర నుంచి నవమి వరకు వసంతరాత్రులు అని నిర్వహిస్తాం. ఇది అమ్మవారికి కూడా ప్రీతికరమైనటువంటిది 9 రోజులు. ఇప్పుడు శ్రీరామనవమి ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి నాడు దాకా 9 రోజులు వసంతరాత్రులు విష్ణుమూర్తికి ప్రీతి కాబట్టి ఇప్పుడు చేస్తాం. తర్వాత అర్ధ సంవత్సరం అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత అమ్మవారికి ఈ దసరా ఉత్సవాలు వస్తాయి. అప్పుడు దసరా ఉత్సవాలు 9 రోజులు నవరాత్రులు జరుపుకుంటాం మనం ఉగాది నాడు. ఉగాది నాడు జనాలందరూ కూడా పొద్దున్నే లేచి తల స్నానాలు చేసి పొద్దున్నే కొత్త బట్టలు కట్టుకుని తొలుత ఏమీ నోట్లో వేసుకోకుండా ఉగాది పచ్చడి మాత్రమే నోట్లో వేసుకోవాలని పెద్దలు చెప్పిన వాక్యం. ఎందుకు అంటే మన జీవితంలో కష్ట సుఖాలు అన్నీ తీపి కారం ఉప్పు చేదు అన్నీ సమపాలల్లో ఉండాలి. అప్పుడే మనిషి రాటుదేలు నిలదొక్కుంటాడు. కాబట్టే వేప పువ్వు చేదైనా సరే కొద్దిగా వేప పువ్వు కూడా కలుపుతారు. ఆ ఉగాది పచ్చడి ఫస్ట్ తిన్న తర్వాత షడ్రుచులు నాలికి తగిలిన తర్వాతే మిగతావి ఏవైనా సరే తింటారు. ఆ రోజున మన తెలుగు ప్రజలందరూ కూడా అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటారు. ప్రతి ఇళ్లల్లో కూడా అమ్మవారి నైవేద్యాలు పెట్టుకుంటారు. చాకళ్ళను సత్కరిస్తారు. గ్రామ దేవతకి చనివిడి పానకాలు వడపప్పు అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారు. థ్యాంక్ యూ అమ్మ, ఇంత తెలియజేసినందుకు. ఇక్కడ మహిళలందరూ కూడా వివిధ రకమైన వంటలతోని ఇక్కడికి వచ్చేస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం రండి. ఉగాది గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు ఏమన్నా మాతో చెప్పగలరా? ఓకే, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు ఎన్ భారతి. ఉగాది అనగా ఉగాది తెలుగు సంవత్సరాది పండుగ జరుపుకుంటాం. అంటే ఉగాది మనం తెలుగు సంవత్సరాల్లో మొదటి రోజు పండుగలన్నీ కూడా దాంతోనే జరుపుకుంటాం, స్టార్ట్ అవుతాయి. అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం మొదలుపెట్టే రోజు కాబట్టి ఉగాదిని జరుపుకుంటాం. అసలు ఉగాదిని యుగాది అనే పదం నుండి వెలువడింది. ఆ రోజున మొదటి రోజు చైత్రశుద్ధ పాడ్యం రోజున వెలువడుతుంది కాబట్టి ఆ రోజున ఉగాదిగా జరుపుకుంటాం. అసలు ఉగాదికి నాంది ఉగాది ఉత్సవాలకు నాంది మన తెలుగువారి ఉగాది. అందుకే షడ్రోజుల సమ్మేళనంతో ఉన్న పండుగని మన లైఫ్లో ఉన్న బాధ సంతోషం అన్నీ కలగలిపి ఉన్నట్టు ఉగాది పచ్చడిని మనం తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది సంబరాలు జరుపుతున్నారు తాడేపల్లిగూడెం. నున్నా వాసవి అండి నా పేరు. గలగలా పారే సెలయేరులా
నవ్వుతూ నవ్విస్తూ అందరినీ అలరించి ఆటలతో పాటలతో విందు వినోదాలతో వంటలు పిండి వంటలతో పెళ్లి రోజు పుట్టినరోజు అంటూ టాస్క్ మీద టాస్క్ ఇచ్చిన వ్యాయామ గ్రూప్ సభ్యులందరికీ ఇది అవకాశం ఇచ్చిన శారదారాణి, మీకు ఇదే నా జోహార్. థ్యాంక్ యూ. ఇంత బాగా జరుపుకుంటున్నారు కదా ఉగాది పండుగలు. ఇంత ఉగాది గురించి ఏమైనా పాట కానీ పద్యం కానీ మాకు తెలియజేస్తారా? తప్పకుండానమ్మా, ఉగాది గురించి తప్పకుండా పాట పాడతాను. వచ్చే వచ్చే నిదిగో వాసంత లక్ష్మి, తెచ్చేనుగా నూతన వత్సరము. వచ్చే వచ్చే నిదిగో వాసంత లక్ష్మి, క్రొంగొత్త ఆశలను చిగురింపచేసి శుభములన్నయు మనకు అందించగా. వచ్చే వచ్చే నిదిగో వాసంత లక్ష్మి, తెచ్చేనుగా నూతన వత్సరము. శుభగ్రహ వీక్షణ కటాక్షములే కురిపించు, సురుచిరా శుభకర భాగ్యముల కూర్చు. ప్రతి ముంగిట దివ్య కాంతులే ఒలకించు, ప్రతి ముంగిట దివ్య కాంతులు లిఖించు. ప్రతి మనసు మరి మరి మురిపింపచేయు, ప్రతి మనసు మరి మరి మురిపింపచేయు. వచ్చే వచ్చే నిదిగో వాసంత లక్ష్మి, క్రోధి నామముతో వచ్చి ఆక్రోధముతో లోకమున దుష్కృతములు బాపి మంగళములు సెగేటి మంగళదాయిని. సకల శోభలనిచ్చు శుభ మహాలక్ష్మి, సకల శోభలనిచ్చు శుభ మహాలక్ష్మి. వచ్చే వచ్చే నిదిగో వాసంత లక్ష్మి, తెచ్చేనుగా నూతన సంవత్సరము. ముత్యాల ముగ్గులతో ముంగిళ్ళు నింపి పచ్చ తోరణములను ముచ్చటగా కట్టి, ముత్యాల ముగ్గులతో ముంగిళ్ళు నింపి పచ్చ తోరణములను ముచ్చటగా కట్టి, పలువన్నె వస్త్రములు ధరించి అందరూ, పలువన్నె వస్త్రములు ధరించి అందరూ స్వాగతింపగరారే క్రోధి సంవత్సరమును. వచ్చే వచ్చే నిదిగో వాసంత లక్ష్మి, తెచ్చేనుగా నూతన సంవత్సరము. చింతపండు పులుసు అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఉగాది పచ్చళ్ళలో వాడేది. ఇది మామిడికాయ, ఇది కొబ్బరి అండి, ఇది బెల్లం, కొత్త బెల్లం, ఇది మిరియాల పొడి, ఇది ఉప్పండి, ఇది సేంద్రియ ఉప్పండి, మనం టేస్ట్ కోసం కొంచెం వాడుకుందాం. అలాగే ఇది అరటిపండు, మధురమైన అరటిపండు, ఇది ఈ సీజన్లోనే వచ్చే వేప పువ్వు అండి, ఇది స్పెషల్. ఇవన్నీ కూడా సమానంగా తీసుకుని చింతపండు పులుసులో చక్కగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి షడ్రుచుల సమ్మేళనం ఉగాది చాలా టేస్టీగా పచ్చడి రెడీ అవుద్ది. ఈ పచ్చడి కోసం ఏడాదంతా ఎదురు చూస్తామండి. అందరూ కూడా చాలా ఎక్కువ చేసుకుని దీన్ని స్టోర్ చేసుకుని మరి అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా దీన్ని అమ్మవారికి కృష్ణుడికి నివేదన చేసి తీసుకుంటాం. ఫస్ట్ స్నానం చేయగానే, మంగళ స్నానం చేయగానే ఉగాది పచ్చడి పిల్లలకి కూడా మనం ఫస్ట్ తినిపిస్తామండి. వాళ్ళు ఏడ్చినా తప్పదు ఆ రోజు. అందుకే ఈ పచ్చడి అందరికి కూడా మన ఉగాది పచ్చడి తెలుగిళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు. అలాగే అమెరికాలో ఉన్న వాళ్ళు ఏ దేశాల్లో ఉన్నా ఈ పచ్చడిని తప్పకుండా చేసుకుంటారు. ఈరోజు మన సాంప్రదాయాల్ని ప్రతి ప్రపంచమంతటా కూడా ఉగాది చేసుకుంటారు. పచ్చడితో స్టార్ట్ అవుద్ది ఉగాది పర్వదినం. హరే కృష్ణ.
అసలు ఈ ఉగాది పచ్చడి వల్ల ఉపయోగాలు ఏంటో మాకు కొంచెం తెలియజేస్తారా? అలాగే అమ్మ, తప్పకుండా. ఈ ఉగాది పచ్చడి వలన ఫస్ట్ మనలో రోగనిరోధక శక్తి చాలా బలపడుతుంది. ఇది తినటం వలన, అందరూ తీసుకోవడం వలన మనకి ఒక యాంటీబయాటిక్ లాంటిది అనమాట. ఏ అనారోగ్యాలు దరిచారు, ఎందుకంటే ఇందులో అన్ని రకాలు ఉన్నాయి. వేప ఉంది అంటే మనం దానికి షుగర్ ఉన్నా ఏమున్నా అలాంటి ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఇది డైరెక్ట్ తీసుకుంటాం కదా. అలాగే ఈ పులుపు ఉంది, పులుపు కూడా చాలా మంచిది మన హెల్త్కి. టోటల్గా ఇది ఒక మంచి ఔషధం అని చెప్పచ్చు ఉగాది పచ్చడి అంటే. అలాగే చాలా టేస్ట్ఫుల్ పచ్చడి ఇది. ఇది ఒకసారి మీరు తింటే మళ్ళీ వదలరు. ఇది మా గోదావరి జిల్లాలో స్పెషల్గా చేస్తాం, కృష్ణా జిల్లాలో డిఫరెంట్గా చేస్తారు. ఇది మాకు స్పెషల్ అండి.